సెలబ్రేట్ చేస్తారు బా. వీడియో రాసాయి సార్, వీడియో ఉందా, ఫోటో కొడుతున్నా. సార్ అల్తాఫ్ సార్ చూడండి ఒకసారి. సార్ 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 ఒకసారి ఇక్కడ చూడండి. సార్ ఒకసారి సార్ కామర్స్ చూడి సార్, లోపల రా, కొంచెం కనపడతలేను. సార్ అందరూ ఒకసారి చూడండి సార్. బీ సైలెన్స్. ఒక చిన్న విషయము, శిష్యుడికి సన్మానం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. నేను యాక్చువల్గా డైరెక్ట్ టీచర్ని కాకపోయినా 92 నుంచి 97 వరకు ఇక్కడ చదువుకున్నాడు. మా ముందు పిల్లోడే. ఇక్కడ ఎలక్షన్స్ ఉండేవి, జనరల్ ఎలక్షన్స్, స్టూడెంట్స్ ఎలక్షన్స్ వీళ్ళ బ్యాచ్తో చివరిది 97లో లాస్ట్ ఎలక్షన్స్ కాలేజెస్లో. ఆ టైంలో చైర్మన్ ఆఫ్ ది కాలేజ్. అంటే అప్పటికే స్టూడెంట్స్ ఇష్యూస్ పైన, స్టూడెంట్స్ సంబంధించినటువంటి విషయాలపైన బాగా పోరాటాలు చేసినటువంటి వ్యక్తుల్లో పవన్ కూడా ఒకడు. సో అదే స్పిరిట్తో టీచింగ్ ఫీల్డ్కి రావడం, మరి ఇప్పుడు వేల మంది విద్యార్థులకు తన సేవలు అందించడం అనేది నిజంగా చాలా సంతోషకరం. నా కోరిక ఏంటంటే రాబోయే కాలంలో తప్పనిసరిగా మరి తిరిగి ఎస్కేపీ కాలేజ్కి వచ్చి వెంటనే లెక్చరర్గా వచ్చేసి సేవలు అందించాలని, భవిష్యత్తులో ప్రిన్సిపాల్గా ఇదే కళాశాలలో రండి. అంత స్టాఫ్ అందరు కవర్ రండి మేడం. దీన్ని నొక్కితే ఫోటోలు పడతాయి చూడండి. సార్ మీకు అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం సార్. ముఖ్యంగా ఈ కన్స్యూమర్ డే సెలబ్రేషన్స్ పైన అవగాహన సదస్సుని పిఎం ఉషా కార్యక్రమంలో భాగంగా, మరియు అదేవిధంగా కామర్స్ డిపార్ట్మెంట్ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఎంతో ఓపికగా అందరూ విద్యార్థులు మరియు ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ అవకాశాన్ని మా ప్రిన్సిపల్ సార్ గారు మాకు అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించండి అని మాకు తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించినందుకు ముఖ్యంగా లక్ష్మీ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదేవిధంగా కోఆర్డినేటర్ అయిన వైస్ ప్రిన్సిపల్ సార్ రవిశంకర్ శర్మ సార్ గారు అన్ని కార్యక్రమాల్లో
ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉండి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తూ అదేవిధంగా ఈ రోజు కార్యక్రమంలో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పైన కొంత విషయాన్ని బ్రీఫ్ గా చెప్పినందుకు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా పవన్ కుమార్ సార్ గారు, ముఖ్యంగా నేను సారు గుంటకల్లో మరియు పత్తికొండలో కలిసి పనిచేశాం. అదేవిధంగా చదువుకునేటప్పటి నుంచి కూడా అన్న పరిచయం నాకు. అన్న ముఖ్యంగా ఈరోజు వెంటనే నేను ఒక 1 వీక్ క్రితమే ఈ ప్రోగ్రాం గురించి అన్నకి తెలియజేసిన వెంటనే అన్న ఖచ్చితంగా వస్తానని చెప్పేసి ఈరోజు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మరియు దాని పైన అవగాహన, కన్స్యూమర్ యొక్క విధులు, వాటి పూర్తి అంశాలన్నింటినీ కూడా బ్రీఫ్ గా చెప్పినందుకు అన్నగారికి ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా తిమ్మారెడ్డి సార్ గారిని పిలిచిన వెంటనే అన్న ఇంతకుముందు కూడా ఒక 5 years బ్యాక్ కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పైన ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేస్తున్నామన్నా రండి అని చెప్తేనే వెంటనే ఎప్పుడు కూడా ఆదనుకోకుండా పిలిచిన వెంటనే రెస్పాండ్ అయ్యి తిమ్మారెడ్డి అన్న ఈరోజు వచ్చి ముఖ్యంగా ఈ చట్టాల పైన విద్యార్థులకు అవగాహన కలిగించి వాటిపైన పూర్తి అవగాహనతో మాకు తెలియజేసినందుకు తిమ్మారెడ్డి అన్నగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఐపీఎస్సీ కోఆర్డినేటర్ మేడం రాలేదు, అయినప్పటికీ కూడా మేడంకి కార్యక్రమంలో భాగంగా ఆ మేడం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా వాణిశ్రీ మేడం గారు డబ్ల్యూసీ కోఆర్డినేటర్ మరియు ఈ పిఎం ఉషా కార్యక్రమాలలో సార్ ఇంట్రడక్షన్ విషయాల గురించి మేడం పూర్తిగా గెస్ట్ల గురించి తెలియజేసేందుకు మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత ఈ కార్యక్రమాల్లో అన్నింటి ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న డాక్టర్ యు రాఘవేంద్ర ప్రసాద్ సార్ గారు ముఖ్యంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత బసవరాజు సారు, తర్వాత వెంకటేశ్వర సారు, మా డిపార్ట్మెంట్ లో శంకరు, శ్రీనివాసులు వీళ్ళందరూ కలిసి కూడా మాకు అన్ని కార్యక్రమాల్లో ముందుండి సహాయం చేస్తూ ఈ కార్యక్రమాలు నడిపించడానికి ముందుగా సహాయం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మన మానకార్యైన మరియు వక్త అయిన అల్దా సార్ గారు ముఖ్యంగా ప్రతి అంశాన్ని చిన్నగా ఎగ్జాంపుల్స్ కూలంకుషంగా అనర్గళంగా అనేక ఎగ్జాంపుల్స్ తో చెప్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అల్దా సార్ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసిన ఇతర అన్ని డిపార్ట్మెంట్ల అధ్యాపకులకి వాళ్ళందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కరెంటు విషయంలో కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. వెంటనే శ్రీనివాసులు, ఎలక్ట్రీషియన్ శ్రీనివాసులు మరియు గోపాలు, తర్వాత మళ్ళీ ఇతర అధ్యాపకేతర సిబ్బంది కూడా మాకు ఈరోజు సహాయ సహకారాలు అందించినందుకు కూడా వాళ్ళకు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో మల్లేష్, లైబ్రేరియన్ మల్లేష్ కూడా ఎంతో వెనక ఉండి పిల్లలు ముందుకు నడిపిస్తూ ఉంటాడు, ఎప్పుడు వెనకనే ఉండి ముందుకు నడిపిస్తుంటాడు. కాబట్టి మల్లేష్ సార్ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా తర్వాత పీడి కూడా విద్యార్థులందరినీ కూడా వెంటనే మాకు ఇక్కడ అందరినీ ఇక్కడ సమకూర్చమని చెప్తే వెంటనే అందరినీ కూడా ఇక్కడికి పిల్లలందరినీ కూడా పీడి సురేష్ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇంకా ఎవరినైనా మర్చిపోయినా కూడా మా ప్రోగ్రాంలో అందరూ పాల్గొని ముందుకు నడిపిస్తున్నందుకు అందరికీ మా లెక్చరర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, విద్యార్థులకు ఆశీస్సులు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఒక చిన్న బిస్కెట్ల చిన్న గిఫ్ట్తో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. కాబట్టి అదేవిధంగా ఈరోజు భోజన కార్యక్రమం కూడా బయట ఉంటుంది. సార్ ఏదో చెప్తున్నాడు. భోజనం కార్యక్రమంతో పాటు బిస్కెట్ ప్యాకెట్ అనుకోండి. థ్యాంక్ యూ సార్. చివరిగా సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజశేఖర్ కూడా ప్రత్యేకమైనటువంటి